పోలీస్ యంత్రాంగం తలుచుకుంటే చొక్కా పట్టుకుని తీసుకురావచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటిది 3 పార్టీల సంకీర్ణ కూటమి. మేము రైతుల పక్షపాతమే అంటున్నారు. మిర్చికి సంబంధించినటువంటి రైతులు 75 లక్షల రూపాయలు విలువైనటువంటి మిర్చికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2023-24లో అమ్మితే సాధారణంగా వాళ్ళంతటా వాళ్ళు కాదు, అక్కడ మార్కెట్ యార్డ్కి తెస్తారు, అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు తీసుకుని వాళ్ళు ఈ డబ్బులు జమ చేయాలి. 70 లక్షల రూపాయలు ఎగ్గొట్టారు. పేర్లు వచ్చేటప్పటికి ఈ గ్రంథసిరి రైతులు దీని మీద ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు కిలార నాగేశ్వరరావు, కోటపాటి నాగేశ్వరరావు, కోటపాటి నరసింహారావు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది 23-24 కాలంలో జరిగినటువంటిది. అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామస్తులు తీసుకొచ్చి అమ్మినప్పుడు 70 లక్షల రూపాయలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి వ్యాపారుల మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ రోజు వరకు పట్టించుకోవట్లేదు. దానికి వార్తలు ఎలా రాస్తారు? పంట డబ్బులు ఇప్పించకపోతే చావేగతి అని రాసి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అండతోనే వ్యాపారులు బెదిరిస్తున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మనుషులేగా తీసుకెళ్లి బొక్కలో దోసి వాళ్ళ చేత డబ్బులు ఇప్పించండి. దీంట్లో రాజకీయం వాడుకోవడం తప్పించి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు వ్యవస్థలు నిద్రపోతున్నాయి? వ్యవస్థలు నిద్రపోతుంటే దానికి ప్రతిపక్షం మీదకి తోసేసి కాలక్షేపం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటి?